ఓం శాంతి. 2వ తారీఖు మురళి విందాము. ఈరోజు బాబా విశేషంగా మన యొక్క స్వాన్నతి గురించి తెలియజేస్తూ ఉన్నారు. మురళి సారాంశం ఉంది. मीठे बच्चे बाप के साथ उड़ने के लिए कंप्लीट प्योर बनो, संपूर्ण सरेंडर हो जाओ, यह देह मेरी नहीं बिल्कुल अशरीरी बनो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, బాబాతో మనం కూడా ఎగరడం కోసం పూర్తిగా పవిత్రంగా తయారు కావాలి. బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. ఈ దేహం కూడా నాది కాదు, నేను అశరీరి ఉన్నాను అనేటువంటి స్మృతిలో ఉండాలి. ప్రశ్న है, ऊंची मंजिल पर पहुंचने के लिए कौन सा डर निकल जाना चाहिए. ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకోవడం కోసం ఏ భయం మనలో తొలగిపోవాలి. ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకోవాలి అంటే మనలో ఏ భయం తొలగిపోవాలి అని బాబా అడుగుతున్నారు. उत्तर है, कई बच्चे माया के तूफानों से बहुत डरते हैं, कहते हैं बाबा तूफान बहुत हैरान करते हैं, इनको रोक लो. చాలా మంది పిల్లలు మాయా తుఫాన్లను చూసి భయపడుతూ ఉంటారు. బాబాతో అంటారంట, బాబా ఈ తుఫాన్లు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి, వీటిని ఆపండి బాబా అని కోరుతూ ఉంటారంట. బాబా कहते बच्चे यह तो बॉक्सिंग है, उस बॉक्सिंग में भी ऐसा नहीं एक ही ओर से वार होता रहे. బాబా అంటున్నారు, ఇది బాక్సింగ్, మల్ల యుద్ధం, ఇరువైపులా పోరు జరుగుతూ ఉంటుంది, ఒక్క వైపే అని ఉండదు కదా. अगर एक 10 थप्पड़ मारता तो दूसरा 5 जरूर मारेगा, इसलिए तुम्हें डरना नहीं है. ఒకవేళ ఒక వ్యక్తి 10 దెబ్బలు వేశారనుకోండి, మరి ప్రత్యర్థి తప్పకుండా 5 దెబ్బలైనా వేస్తూనే ఉంటారు. అందుకే మనం కూడా భయపడకూడదు మాయను చూసి అంటున్నారు. మహావీర్ బన్ విజయీ బన్నా, మహావీరులుగా విజయిగా తయారవ్వాలి. తబ్ ఊంచి మంజిల్ పర్ పహుంచ సకేంగే, అప్పుడే మనం ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాము అని అంటున్నారు. కాబట్టి మాయా తుఫాను చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు, ఎందుకంటే ఇది బాక్సింగ్ అని గుర్తుంచుకోవాలి. మాయ మన యొక్క ప్రత్యర్థి, కాబట్టి మనం పోటాపోటీగా ఇక్కడ ఇరువైపులా సంగ్రామం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మహావీరులుగా విజయిగా అవ్వాలి. గీత్ హే దర్ పర్ ఆయే హే కసం లేకే, పాట ఉంది, మేము ఈ ద్వారానికి ప్రతిజ్ఞ భూని వచ్చాము. బాబా దగ్గర అందరం కూడా ప్రతిజ్ఞ సంకల్పం తీసుకున్నాం కదా, యోగి బను పవిత్ర బను, ఎప్పటి వరకైతే జీవిస్తామో తప్పకుండా యోగిగా పవిత్రంగా ఉంటాము అని. ओम शांति. बच्चों ने गीत सुना, जरूर गीत में कोई रहस्य भरा हुआ है, जो रिकॉर्ड खरीद कर बाप बैठ इनका अर्थ समझाते हैं. మరి పాట విన్నారు కదా, అంటే అప్పుడు సాకార్ బ్రహ్మ బాబా ఉన్నటువంటి సమయంలో, అంటే ఒక 75-80 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే ఆ రోజుల్లో మన పీకే సాంగ్స్ అంటూ ఏమీ లేవు. కాబట్టి బాబా ఏం చేసేవారు, ఫిలిం సాంగ్స్ ఏవైతే ఉంటాయో మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి ఫిలిం సాంగ్స్ ని బాబా కొని తీసుకొచ్చి పిల్లలకు ఆ పాట పెట్టి, ఆ పాట ద్వారా బాబా పిల్లలకు జ్ఞానాన్ని అర్థం చేయించేవారు. బాబా అంటున్నారు, జీవిస్తూ మరణించాలి. బాబా వారిగా అయ్యాం, బాబా టీచర్ గా అయ్యారు. మనందరికీ కూడా బాబా ఏమంటున్నారు అంటే, తండ్రి వారిగా అయిన తర్వాత టీచర్ వారిగా కూడా అవ్వాలి. లౌకికంలో కూడా ఎంతో మంది గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ కూడా ఎప్పుడైతే పిల్లలు జన్మిస్తారో వాళ్ళకు క్రిస్టియనైజ్ చేస్తూ ఉంటారు కదా, గురువు గారి యొక్క ఒడిలో కూర్చోబెడతారు. మరి క్రైస్ట్ వేరు, చర్చిలో ఉండేటువంటి ఫాదర్స్ వేరు కదా. మరి క్రీస్తు పేరు ఆధారంగానే క్రిస్టియానిటీ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడైతే బాబా వారిగా అయ్యాం, ఇంకా అశరీరిగా అవ్వాలి.
మన యొక్క తనవు, మనస్సు, ధనం ఏదైతే ఉందో అంతా బాబా కోసమే ఉంది. జీవిస్తూ మరణించాలి అనగా ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. బుద్ధిలో ఈ విషయాలు ఉండాలి. ఇదేది నాది కాదు. ఈ శరీరం కూడా నాది కాదు. ఎందుకంటే ఇంతవరకు నా శరీరం, నా డబ్బు, నా వ్యాపారం, నా ఆస్తిపాస్తులు, నా సంబంధికులు అని ఇలా అన్నిటినీ నా నా అనుకుంటూ వచ్చాం. బాబా అంటున్నారు ఇప్పుడు వీటన్నిటినీ వాడుకోండి. బంధువులు, సంబంధికుల మధ్య ఉంటారు. సంబంధాన్ని నిలబెట్టుకోండి. కానీ ఒక అతీతమైనటువంటి స్థితితో అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకరోజు వీళ్ళందరినీ వీటన్నింటినీ వదిలి దూరంగా వెళ్ళాల్సిందే. కాబట్టి బాబా అంటున్నారు ఇక్కడ ఉంటూనే ప్రాక్టీస్ చేయండి. ఇది ఎంత గొప్ప గమ్యం ఉంది అంటున్నారు. అశరీరి ఆత్మగా అభ్యాసం చేయాలి. బాబా మనకు ఇది పక్కాగా చేస్తూ ఉన్నారు. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేసి తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ కంప్లీట్ పవిత్రంగా తయారవ్వాలి అంటే సమయం పడుతుంది. బాబా వారిగా అవుతేనే కదా పవిత్రంగా అయ్యేది. అందుకే బాబా అంటున్నారు పిల్లలు నా స్మృతిలో ఉండండి. ఎందుకంటే ఆత్మకి పవిత్రత యొక్క రెక్కలు అనేవి కట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఆత్మ ఎగరలేకపోతూ ఉంది. తమో ప్రధానంగా అవ్వడం కారణంగా ఎవ్వరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే ఆత్మ రెక్కలు కట్ చేసేసింది. అందుకే బాబా అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మ అన్నింటికంటే చాలా వేగవంతమైనటువంటి రాకెట్ వంటిది. ఒక్క సెకండ్ లో చేరుకోగలుగుతుంది. ఇంకా చివరికి వినాశన సమయంలో ఆత్మలన్నీ పరంధామం దోమల ఈగల గుంపు వలె పరంధామం చేరుతాయి. ఆత్మ చాలా తీక్షణమైనటువంటిది. ఒక్క సెకండ్ లో వెళ్ళగలుగుతుంది. ఈ విధంగా రాకెట్ కూడా కొన్ని సెకండ్స్ లో సూర్యుడిని కూడా దాటి వెళ్తుంది కదా. అలా బాబా అంటున్నారు పరంధామం కూడా చాలా పైన ఉన్నటువంటి ప్రాంతం. మరి ఆత్మ కూడా ఒక్క సెకండ్ లో వెళ్ళగలుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాలలో అక్కడ కూడా సాటిలైట్స్, రాకెట్స్ లాంచ్ చేస్తే మళ్ళీ అవి తిరిగి రావడం ఉండదు కదా. బాబా అంటున్నారు మీరు కూడా సూర్య చంద్ర నక్షత్రాలకు అతీతమైనటువంటి పరంధామం వరకు వెళ్ళేది ఉంది. ఈ విధంగా ఈ యొక్క యాత్ర మీరు ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా ఆత్మ చివరికి లెక్క ఖాతానంతా చుట్టూ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆత్మలందరూ కూడా మురికిగా, అపవిత్రంగా, తమో ప్రధానంగా అయిపోయారు. బాబా యొక్క స్మృతితోటే ఆత్మ పావనంగా అవుతుంది. అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటారు భక్తి మార్గంలో. బాబా అర్థం చేయిస్తున్నారు. అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటారు. బ్రహ్మతత్వం వరకే వారికి జ్ఞానం ఉంది. ఆత్మ అక్కడ నివసిస్తుంది. అంతేగాని ఆత్మ బ్రహ్మం ఏంటి కాదు కదా. ఇవన్నీ ఇప్పుడు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. పెద్ద పెద్ద గురువులు, సాధు, సన్యాసులు ఎంతో మంది ఉంటూ ఉంటారు. బాబా అంటున్నారు వాళ్ళెవరికి కూడా తెలియదు. వాళ్ళు కూడా అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటారు. బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మం తత్వంని స్మరిస్తూ ఉంటారు. మనం తత్వం కావడం ఏంటి? ఆ తత్వం మన యొక్క నివాస స్థానం. ఇప్పుడు యజమాని వేరు, ఇల్లు వేరు. అంతేగాని నేను ఇల్లు అంటారా అనరు కదా. ఇది నా ఇల్లు అంటారు. అలాగే పరంధామం కూడా బ్రహ్మతత్వం. ఇంకా మన యొక్క నివాస స్థానం. కాబట్టి ఆ యొక్క నివాస స్థానం మన ఇల్లు. అంతేగాని మనం అది కాదు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. మరి ఆత్మ తప్పకుండా జన్మ మరణ చక్రంలో వస్తుంది. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది బేహద్ డ్రామా ఉంది. మరి బేహద్ డ్రామా యొక్క అద్భుతం ఏంటి అంటే ఇంకా యాక్టర్స్ అందరు కూడా ఎవరికి వారు వారి యొక్క నిర్ణీతమైనటువంటి పాత్రను ఆ నిర్ణీతమైనటువంటి సమయంలో పోషిస్తూ ఉంటారు. పరంధామం నుండి రావాల్సిందే కదా. మరి ఎక్కడికి వస్తాయి ఆత్మలన్నీ అంటే ఈ సృష్టి అనేటువంటి నాటక రంగం పైన వస్తాయి. ఇది వినాశనం యొక్క సమయం. అందరం కూడా తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. ఆత్మల యొక్క నివాస స్థానం పరంధామం. మనం అందరం కూడా తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. బాబా వచ్చారు మనందరినీ తిరిగి తీసుకెళ్లడం కోసం. నెమ్మదిగా వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా. నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకేలా కూడా అర్థం చేసుకోరు కదా. ఒక్కొక్కరి స్థితి ఒక్కో విధంగా ఉంటుంది.
మొత్తం ఆధారం అంతా కూడా పురుషార్థం పైనే ఉంటుంది. కాబట్టి మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబా ఇప్పుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కావున నిశ్చయం అనేది ఉండాలి. ఎప్పుడు కూడా దేహాభిమానంలో రాకూడదు. మాయ పదే పదే దేహాభిమానంలో తీసుకొస్తూ ఉంటుంది. బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. బాబా నేను మీ వారిని అనేటువంటి సమర్పణ భావం ఉండాలి. ఆత్మాభిమానిగా అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఈ దేహం కూడా నాది కాదు. ఇది కూడా బాబా యొక్క సేవార్థం లభించినటువంటి ఒక మీడియం, ఒక ఇన్స్ట్రుమెంట్ అని భావించారు. బాబా నేను మీ వారిని ఉన్నాను. బాబా అంటున్నారు ఇలా అభ్యాసం చేయడం వలన ఈ దేహం పట్ల ఉన్నటువంటి మమకారం కూడా తొలగిపోతుంది. ఇంకా బాబా అయితే అందరినీ మధుబంలో ఉండిపోమ్మని చెప్పట్లేదు కదా. బాబా అంటున్నారు పిల్లలు మీరు మీ గృహస్థ వ్యవహారాన్ని కూడా చూసుకోండి. మీ వ్యాపారము, మీ బాధ్యతలు అన్నీ కూడా చూసుకోండి. బాబాను జ్ఞాపకం చేయండి. మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఒక మార్గదర్శనం చేయాలి కదా. వారి జీవితాన్ని కూడా సెటిల్ చేయాలి. పిల్లల యొక్క సేవ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా తల్లి తండ్రి యొక్క పాలన ఎనలేనటువంటిది. మరి దాని యొక్క మరి తల్లిదండ్రులు మనకిచ్చేటువంటి పాలన యొక్క రిటర్న్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు కదా రుణం తీర్చుకోవాలి అని. అలా బాబా కూడా ఇప్పుడు మనందరికీ పాలన ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా యజ్ఞం యొక్క ఆరంభంలో ఎంతో మంది బాబా యొక్క సేవలో సమర్పణ అయ్యారు. వారి యొక్క తనవు మనస్సు ధనాన్ని పూర్తిగా బాబా యొక్క సేవలో స్వాహా చేసేశారు. ఇలా ఇదే నష ఉండాలి. మేము భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా తయారు చేయడం కోసం మేము ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నాము అని. ఎందుకంటే భారతదేశం అంతటి పవిత్రమైన సుఖవంతమైన దేశం మరొకటి లేదు. ఇది అన్నింటికంటే చాలా పెద్ద తీర్థస్థానం. పతిత పావనుడైనటువంటి బాబా వచ్చారు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలను తెలియజేస్తున్నారు. బాబా పతితులను పావనంగా తయారు చేయడం కోసమే వచ్చారు. ఇంకా ఈ తత్వాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి, మన యొక్క శత్రువులుగా అయిపోయాయి. భూకంపాలు ఇవన్నీ కూడా అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తత్వాలన్నీ కలుషితమైపోయాయి, తమో ప్రధానమైపోయాయి. అందువలన ప్రాకృతిక వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నాయి. దీనివలన అందరికీ చాలా దుఃఖం కలుగుతూ ఉంది. మరి ఈ సమయంలో అన్ని దుఃఖం ఇచ్చేవే ఉన్నాయి. సత్యయుగంలో అయితే అన్ని సుఖం ఇచ్చేవే ఉంటాయి. అక్కడ ఇంత వేడి ఉండదు, ఇంత చలి ఉండదు, ఇలాంటి తుఫాన్ల లాంటి వర్షాలు ఉండవు. ఇలా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి బాబా పిల్లలుగా ఈ రోజు బాబా బాబా అంటున్నాము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బాబా వదిలిపెట్టేశాము అంటే ఇంకా బాబా ఏమనుకుంటారు, వీళ్ళకి ఏం అర్థమే కాలేదు అని అనుకుంటారు. చాలా మంది వస్తూ ఉంటారు, కానీ నిలిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే. వస్తారు బాగుంది అని అంటారు, మళ్ళీ 10 రోజుల తర్వాత బాబా మాయ వచ్చేసింది అనే సమాచారం తెలియజేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం నాటినటువంటి చిన్న మొక్క ఇంకా పెద్దగా అయింది అంటే ఫలాలను ఇస్తూ ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు, ఇంకా ఎంత మనం దృఢంగా తయారవుతూ ఉంటామో అనేకులను తన సమానంగా తయారు చేయగలుగుతాం. అలాంటి శక్తి వస్తుంది. ఎలా అయితే చెట్టు నుండి ఫలాలు వస్తూ ఉంటాయో ఇలాంటి విశేషమైనటువంటి దృఢంగా తయారైనటువంటి ఆత్మల ద్వారా కూడా సేవ జరుగుతూ ఉంటుంది. బాబా వారిగా అయ్యాము అంటే తప్పనిసరిగా ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. బాబాను మన యొక్క వారసుడిగా కూడా చేసుకోవాలి. బాబా మనందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇంకా కొందరు మంచి గైడ్స్ గా అవుతూ ఉంటారు. అనేక ఆత్మలకి బాబా యొక్క సందేశాన్ని ఇస్తారు. ఇంకా బాబా మేము మీ దగ్గరకు వస్తున్నాము అని అంటూ ఉంటారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం, సాధారణమైనటువంటిది కాదు కదా. మాయ రకరకాల తుఫాన్లు తీసుకొస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను బాబా వారిగా అయ్యాను. బాబా వారిగా అయ్యాను అంటే బాబా ఏది చెప్తే అది.
బాబా నుండి ఇప్పుడు పూర్తి వారసత్వం తీసుకుంటూ ఉన్నాను. పునర్జన్మ చక్రంలో అయితే రావాల్సిందే. బాబా ఇప్పుడు మనందరికీ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి బాబాను ఎంత ప్రేమగా జ్ఞాపకం చేయాలి. బాబా మనందరినీ తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు, మనం కూడా ఇతరులను తన సమానంగా తయారు చేయాలి. కేవలం కొద్ది మందిమైతే మాల ఎలా తయారవుతుంది? అనేకులకు బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి వారిని వారసులుగా చేయాలి. ప్రజలు కూడా అవసరం, వారసులు కూడా అవసరం. అనేకులను కూడా సింహాసనానికి అధికారిగా చేయాలి. బాబా దగ్గర వచ్చాము అంటే ఇక బాబాకి ఎప్పుడు కూడా వీడ్కోలు చెప్పకూడదు. బుద్ధి యోగం బాబాతో జోడించాలి. లేదంటే ఇంక అంతా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈ ఆట అంటే మనం సంపాదన చేసుకోవడం, జమ చేసుకోవడం అనేది ఏమీ ఉండదు కదా! చాలా మంది పిల్లలు బాబాను అడుగుతూ ఉంటారు. బాబా మా యొక్క స్థితిని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి? మాయ రకరకాల మనసులో వికల్పాలను తీసుకొస్తూ ఉంటుంది అని. బాబా అంటున్నారు. బాబా అయితే దీనికి మార్గం ఎన్నో సార్లు చెప్పే ఉన్నారు. ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి. తుఫాన్లయితే వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే బాబా ఈరోజు ఏం గేమ్‌ని గుర్తు చేశారు? ఇది బాక్సింగ్ ఉంది అంటున్నారు. మరి బాక్సింగ్‌లో గూడా ఇరువైపులా ప్రత్యర్థులు ఎలా ఉంటారు? మంచి పోటాపోటీగా ఉంటారు కదా! అలాగే ఇది గూడా బాక్సింగ్ ఉంది అని బాబా అంటున్నారు. కావున మాయ తప్పకుండా మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. తుఫాన్లయితే వస్తూనే ఉంటాయి. మరి ఇరువైపులా ఉన్నటువంటి వారిలో ధైర్యం సడలిపోవద్దు. ధైర్యం ఉండాలి. తప్పకుండా బాక్సింగ్‌లో గూడా ఎలా ఉంటుంది? ఒకరు 5 బ్లోస్ ఇచ్చారు అంటే ప్రత్యర్థి 10 బ్లోస్ అయినా ఇస్తారు గదా! అందుకే బాబా అంటున్నారు ఇది బాక్సింగ్ ఉంది. ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. నా బుద్ధి అటు ఇటు వెళ్ళడం లేదు గదా! అని. మాయతో పోరాటం. కాబట్టి చేస్తూనే ఉండాలి. ఇలా అనుకోకూడదు. నాకు మాయ చెంపదెబ్బ వేసింది. లేదా మాయ నన్నేమి కొట్టదు గదా! అంటే మాయ నన్నేమి పడగొట్టదు గదా! అని ఇలా అనుకోకూడదు. ఎవరినైనా ఈ మాయా బాక్సింగ్‌లో అందరూ గూడా ఎదుర్కోవాల్సిందే. కొందరు చాలా భయపడిపోతూ ఉంటారు. మాయ వారిని పూర్తిగా ముక్కుతో పట్టి పిండేస్తుంది. ఇది యుద్ధ స్థలము అని గూడా బాబా అంటూ ఉన్నారు. కాబట్టి బుద్ధి యోగం ఒక్క బాబాతో జోడించాలి. మాయ పెద్ద పెద్ద విఘ్నాలు వేస్తూ ఉంటుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. జ్ఞానంకి ఏం విఘ్నాలు ఉండవు. యోగంలో కూర్చున్నప్పుడే వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాబా అంటున్నారు, నాకు జ్ఞానితు ఆత్మ చాలా ప్రియమైనటువంటి వారు. కానీ కేవలం జ్ఞానం ఉంటేనే కాదు కదా, యోగం కూడా ఉండాలి. యోగి, జ్ఞాని ఇద్దరు ప్రియమైనటువంటి వారు. బాబాను జ్ఞాపకం చేయాలి. మాయ యొక్క విఘ్నాలతో ఎప్పుడు కూడా భయపడకూడదు. బాబా మనందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా వారిగా అవ్వాలి. మరి 16,108 పూసల మాల కూడా ప్రసిద్ధంగా ఉంది కదా! మరి చివరికి ఇది పూర్తవుతుంది. త్రేతాయుగ చివరి వరకు ఎంతమంది ప్రిన్సెస్‌గా అవుతారు. కొన్ని గుర్తులైతే ఉన్నాయి గదా! బాబా అంటున్నారు. అష్టరత్నాల మాల, 108 పూసల మాల గూడా ప్రసిద్ధంగా ఉంది. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. త్రేతాయుగ చివరి వరకు 16,108 మంది బాబా అంటున్నారు ప్రిన్సెస్ ఉంటారు అని. అంటే సత్యుగంలో 108 ఉంటారు కావచ్చు. బాబా అంటున్నారు త్రేతాయుగంలో 16,108 రాజ్యాలు ఏర్పడతాయి. అంతమంది ప్రిన్సెస్ ఉంటారు. ఆదిలో అయితే ఇంత ఎక్కువగా ఉండాలి గదా! మొదట్లో అయితే తక్కువగా ఉంటారు. ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. అందరు ఇక్కడే తయారవుతూ ఉంటారు. బాబా అంటున్నారు ఇప్పుడైతే మంచి అవకాశం ఉంది. తప్పకుండా కృషి చెయ్యాలి. పాట గూడా ఉంది గదా! బాబా మిమ్మల్ని ఎప్పుడు గూడా వదిలిపెట్టము. మేము మరణించనైనా మరణిస్తాం గానీ మిమ్మల్ని వదిలిపెట్టము అని. మరి బాబా అయితే ఒకటే చెప్తున్నారు పిల్లలు మీరు అశరీరిగా అవ్వండి. అశరీరిగా ఈ బాబాను జ్ఞాపకం చేయాలి. ఇంకా ఈ తనవు, మనస్సు, ధనం అంతా బాబా యొక్క సేవలో వెచ్చించాలి. బుద్ధి యోగం ఒక్క బాబాతో జోడించాలి. ఇప్పుడు మనం బాబా యొక్క పిల్లలుగా ఉన్నాం. పిల్లలు అంటూ ఉంటారు, బాబా ఇదంతా మీదే ఉంది అని. బాబా అయితే మనందరికీ తండ్రి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు.
బాబా వచ్చారు మనందరికీ అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు ఈ శరీరం కూడా మీ తోడొచ్చేది కాదు కదా, ఇది కూడా ఒక రోజు సమాప్తం అయ్యేదే ఉంది. ఆత్మ ఈ శరీరాన్ని కూడా వదిలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు అశరీరిగా తయారు కండి, ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, బుద్ధిని బాబా వైపు సరెండర్ చేసేయాలి. రాజా హరిశ్చంద్రుడి యొక్క కథ కూడా ఉంది కదా, ఇంకా అన్ని తాకట్టు పెట్టినట్లుగా ఉంది కదా. బాబా అంటున్నారు శాస్త్రాల యొక్క సారాన్ని నేను మీకు వినిపిస్తున్నాను, బ్రహ్మ ముఖం ద్వారా నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇది మనుషులకైతే ఈ జ్ఞానం ఇవ్వలేరు కదా, శివ్ బాబా మాత్రమే ఆత్మలకు ఇవ్వగలిగేది. ఎంతెంత బుద్ధి యోగం ఒక బాబాతో జోడిస్తామో అంత మనం పవిత్రంగా తయారవుతాం, ఆత్మ శుద్ధంగా అవుతుంది. బాబా ఇదంతా మీదే, నేను కేవలం ట్రస్టీ ఉన్నాను, మీ యొక్క ఆజ్ఞానుసారంగానే అన్ని చేస్తాను, మీ ఆజ్ఞ లేకుండా నేను ఏమి చెయ్యను అని ఇలా బలిహారం అవుతూ ఉంటారు. శరీర నిర్వహణ కోసం కూడా బాబా రకరకాల యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు పేదవారు బాబాకి పూర్తి వారి యొక్క లెక్కను తెలియజేస్తారు. అంటే మేము ఇంత సంపాదిస్తాము, ఇంత ఖర్చు పెడతాము, బాబా యొక్క సేవకు ఇలా వినియోగిస్తాము, ఇలా బాబాతో చాలా సత్యంగా ఉంటారు. షావుకార్ దేన సకే, బాబా అంటున్నారు షావుకారులు ఎవరు కూడా అంత సత్యంగా బాబాకు వారి యొక్క విషయాలను తెలియజేయలేరు. పూర్తిగా సమర్పణ భావం కూడా ఉండనే ఉండదు, ఎవరో ఒక్కరు అని బాబా అంటున్నారు. ఈ విధంగా జనకుడి యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. బాబా అంటే ఆ జనక మహారాజు యొక్క మహిమను ఎలా అయితే గుర్తు చేస్తూ ఉంటారో అలా బాబా అంటున్నారు. ఈ విధంగా అంటే జానకి దాది గురించి కూడా బాబా చెప్తూ ఉంటారు అన్నట్టు. జానకి దాది కూడా చాలా సంపన్నమైనటువంటి పరివారం నుండి వచ్చారు. బాబా యొక్క యజ్ఞంలో ఎలా బలిహారం అయిపోయారు, కుటుంబాన్ని అన్నిటినీ వదిలి. బాబా అంటున్నారు ఇలా చాలా సంపన్నమైనటువంటి వారు, ఇంకా వారి యొక్క ప్రాపర్టీ ఎన్నో ఉంటూ ఉంటాయి. మరి బాబా దగ్గర సమర్పణ చేస్తేనే కదా అవన్నీ సఫలమయ్యేది. బాబా అయితే పేదల పెన్నిది ఉన్నారు. మరి బాబా దగ్గర ఎవరు ఉన్నారు అంటే ఈ పేద కన్యలు మాతలు ఉన్నారు. మరి బాబా అంటున్నారు కన్యలకైతే వారసత్వం యొక్క నష ఎప్పుడు ఉండదు కదా, అబ్బాయిలకే చాలా వరకు తల్లిదండ్రి యొక్క ఆస్తి యొక్క నష ఉంటుంది. మరి బాబా అంటున్నారు ఇప్పుడైతే ఇదంతా వదిలిపెట్టేసి మనం తిరిగి వెళ్ళేదే ఉంది, బాబా నుండి మనం వైకుంఠ వారసత్వాన్ని పొందడానికి వచ్చాం. మరి ఎప్పుడు కూడా దానం పేదవారికే ఇస్తూ ఉంటారు కదా, మరి పేదవారే బాబా పైన ఈజీగా బలిహారం అవుతూ ఉంటారు. మరి అమెరికా లాంటి పెద్ద దేశాలలో చాలా సంపన్నమైనటువంటి వారు ఉంటూ ఉంటారు. బాబా అంటున్నారు అందుకే అలాంటి వారిని కాదు కదా, బాబా భారతదేశంలో వచ్చారు, మనల్ని మళ్ళీ సుసంపన్నంగా తయారు చేస్తున్నారు. మనమే ఒకప్పుడు సంపన్నంగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. సత్యుగంలో ఒకే భాష, ఒకే మతం, ఒకే ధర్మం ఉండేటువంటిది. గాడ్ ఈజ్ వన్ అంటూ ఉంటారు. ఒకే ధర్మం ఒకే భాష యొక్క స్థాపన బాబా చేస్తారు. ఆల్మైటీ శివ్ బాబా ద్వారా సాధ్యమవుతుంది. మరి ఆ ఒకటే ఆ తర్వాత భిన్నత్వంలోకి వెళ్ళిపోతుంది. మరి సత్యయుగం యొక్క ఆయుష్ను విద్వాంసులు పండితులు చాలా ఎక్కువగా చూపించేశారు. సత్యుగంలో బాబా అంటున్నారు ఒకే ధర్మం ఒకే భాష ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. బాబా ఇప్పుడు మనందరినీ చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఈ విధంగా దిల్వాడ మందిరం కూడా ఉంది కదా మౌంట్ అబులో, మరి ఎలా చూపించారు పైన స్వర్గం యొక్క నగిషి తోటి అంత చెక్కబడి ఉంది. ఈ సమయంలో మనుషులైతే పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాస్తవంగా స్వర్గం అయితే ఎక్కడో పైన ఉంటుంది అని కాదు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇదే హాల్లో ఒక టీచరు, నలుగురు విద్యార్థులు, ఒక బ్లాక్ బోర్డ్ ఉంటే దీన్ని స్కూల్ రూమ్ అంటాం, క్లాస్ రూమ్ అంటాం, స్కూల్ అంటాం.
ఇదే హాల్లో కాంపౌండర్, ఒక డాక్టర్, మరి వారు వాడేటువంటి సాధనాలు ఉంటే దీన్ని హాస్పిటల్ అంటారు. స్థానం ఒకటే, అక్కడ ఉండే వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి అది పిలిచే విధానం మారిపోతుంది. అలాగే ఇక్కడ సతో ప్రధానమైనటువంటి ఆత్మలు ఉన్నటువంటి సమయంలో దీన్ని సత్యుగం అన్నాం. తమో ప్రధానమైనటువంటి ఆత్మలు ఉన్నారు కాబట్టి దీన్ని కలియుగం అంటున్నాం. అంతేగాని సత్యుగం అంటే ఎక్కడో పైన, కలియుగం నరకం అంటే కింద, అలా కాదు. మరి జ్ఞానాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే కచ్చాగా ఉంటారో వారిని మాయ తినేస్తుంది. బాబా కూడా పిల్లలందరిది రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎవరు కచ్చా ఉన్నారు, ఎవరు పక్కా ఉన్నారు, ఎవరు ఉన్నారు బాబా పిల్లలుగా, ఎవరు వదిలిపెట్టి వెళ్ళారు అని. బాబాకైతే సమాచారం వస్తూ ఉంటుంది. బాబాకు కూడా ఒకరు సమాచారం ఇచ్చారు, బాబా ఫలానా వారు మాకు జ్ఞాన బాణాలు వేశారు, మేము మీ వారిగా అయ్యాము. శాస్త్రాలలో కూడా ఉంది కదా, కుమారీలు జ్ఞాన బాణాలు వేశారు అని. బాబాను ఎందుకు మర్చిపోతారు? ఈ జ్ఞాన బాణాలను ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇవి ఉన్నవే బాబాను గుర్తు చేయించడం కోసం. ఇక్కడ హింసాయుతమైనటువంటి బాణాల విషయం కాదు. బాబా యొక్క జ్ఞానం, బాబా వైపుగా మనల్ని తీసుకువెళ్ళేటువంటి ఈ జ్ఞానం. మనం ఇప్పుడు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులం ఉన్నాం. శాస్త్రాలలో అయితే ఎక్కడ ఈ విషయాల యొక్క వర్ణన లేనే లేదు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనం బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులం ఉన్నాం. బాబా అర్థం చేయిస్తున్నారు. రిద్ధి సిద్ధి ఒక విషయం అయితే ఏమీ లేదు కదా. బాబా అంటున్నారు ప్రపంచంలో అయితే చాలా చెడు ఉంది అంటూ ఉంటారు కదా. విష్ణు యొక్క నాభి నుండి కమలం పైన బ్రహ్మను చూపించారు, అలా వచ్చారు అని ఆలోచిస్తే విష్ణువేమో యువకుడు, బ్రహ్మ ఏమో వృద్ధుడిగా చూపించారు. యువకుడి నుండి వృద్ధుడు రావడము అంటే ఆ విష్ణువు యొక్క ఆత్మని 84 జన్మలు తీసుకుని చివరి జన్మలో బ్రహ్మగా అవుతారు అని. శివ్ బాబా అయితే నిరాకారుడు, సాకార బ్రహ్మ యొక్క మాధ్యమం ద్వారా మనకు చదివిస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार. धारणा కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. अब ज्ञानी तो आत्मा बनना है, सिर्फ ज्ञान सुनने सुनाने वाला नहीं. ఇప్పుడు మనం జ్ఞాని ఆత్మలుగా తయారవ్వాలి. అంటే కేవలం జ్ఞానం వినడం, వినిపించే వారిగా కాకుండా ఆ జ్ఞానాన్ని ధారణ చేసినటువంటి ఆత్మలుగా తయారవ్వాలి. याद की भी मेहनत करनी है, अशरीरी होकर अशरीरी बाप को याद करना है. బాబాను జ్ఞాపకం చేసేటువంటి కృషి చెయ్యాలి. అశరీరిగా అయి అశరీరి బాబాను జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు. सेकंड पॉइंट, बाप का बनकर दूसरी सब बातों से ममत्व मिटा देना. బాబా వారిగా మిగతా అన్ని విషయాలతో మమకారాన్ని తొలగించుకోవాలి. దేహ భీ మేరీ నహీ, పూరి దేహి అభిమాని బన్ కంప్లీట్ సరెండర్ హోనా. ఈ దేహం కూడా నాది కాదు, పూర్తిగా ఆత్మ అభిమానిగా తయారు కావాలి. కంప్లీట్ గా బాబా పైన సమర్పణ అవ్వాలి. वरदान ఉంది. ज्ञान योग की पावरफुल किरणों द्वारा पुराने संस्कार रूपी कीटाणुओं को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. జ్ఞాన యోగాల యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ క్రిమి కీటకాలను కూడా భస్మం చేసేవారు మాస్టర్ జ్ఞాన సూర్యుడుగా కండి. జ్ఞానము యోగం యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ కీటకాలను కూడా భస్మం చేసేవారు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా కండి.
ఏ విధంగా రైతులు కూడా ఎరువులు వాడుతూ ఉంటారు కదా, ఇది క్రిమి నాశిని, కీటక నాశిని అని చెప్తూ ఉంటారు. అది జల్లడం తోటి ఆ క్రిమి అక్కడ తొలగిపోతుంది. అలాగే బాబా కూడా ఏమంటున్నారు అంటే మనల్ని కూడా జ్ఞానము, యోగం ఈ రెండిటి యొక్క పవర్ఫుల్ కిరణాలతో పాత స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని భస్మం చేయండి. ఎలా అయితే లేజర్ రేస్ తోటి, కీమో రేస్ తోటి రకరకాలుగా లాభాలను పొందుతూ ఉంటాం. కీమో రేస్ ఇచ్చి క్యాన్సర్ కణాలను నశింపజేస్తారు. అట్లాగే బాబా అంటున్నారు జ్ఞానం యోగం యొక్క రేస్ తోటి అంటున్నారు. ఎలాంటి పతితమైనటువంటి వాతావరణాన్ని పరివర్తన చేయడం కోసమైనా, లేదా పాత సంస్కారాల రూపి క్రిమి కీటకాలను భస్మం చేయడం కోసమైనా ఇదే స్మృతిలో ఉంచుకోవాలి, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఇదే స్మృతిలో ఉంచుకోవాలి, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడనున్నాను. సూర్యుడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే వెలుగును ఇవ్వడం మరియు చెత్తను సమాప్తం చేయడం. అంటే ఏదైనా క్లాత్ పైన ఏదైనా మరకలు ఉన్నాయి అంటే ఎండలో సూర్యకిరణాల కింద పెడితే అది కొంత వాటి యొక్క కలర్ తగ్గిపోతుంది కదా, ఫేడ్ అవుతుంది. అలాగే ఎందులోనైనా తినే పదార్థాలలో పురుగులు పట్టి ఉన్నాయి, సో అలాంటివి కూడా మనం ఎండలో పెడతాం, ఆ సూర్యకిరణాలతోటి అవి నశిస్తాయి. అలాగే బాబా అంటున్నారు జ్ఞాన యోగాల యొక్క శక్తితో శ్రేష్టమైన నడవడిక ద్వారా ఇదే కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. ఒకవేళ పవర్ తక్కువగా ఉంది అంటే జ్ఞానము కేవలం వెలుగును మాత్రమే ఇస్తుంది, కానీ పాత సంస్కారాల రూపి క్రిమి కీటకాలను సమాప్తం చేయట్లేదు. సూర్యకిరణాలు కూడా మామూలుగా సూర్యుడు కనిపిస్తే అవ్వదు కదా, అది బాగా ఎండ, ఎస్పెషల్లీ ఈ ఎండాకాలం యొక్క ఎండలో అది మనం చూస్తూ ఉంటాం, దాని యొక్క రిజల్ట్ ఎక్కువ. కాబట్టి బాబా అంటున్నారు మనలో కూడా జ్ఞానం యోగం యొక్క కిరణాలు కూడా అంత వేగవంతంగా, అంత తేజోవంతంగా ఉండాలి. అప్పుడే పాత సంస్కారాల యొక్క కీటకాలను భస్మం చేయగలుగుతాం. కాబట్టి యోగ తపస్య పెంచుకోవాలి, దాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి అంటున్నారు. స్లోగన్ ఉంది, శుభ భావన, శుభ కామనల యొక్క శ్రేష్ట సంకల్పాలే జమా యొక్క ఖాతాను పెంచుతాయి. ఎంత మన మనసు నిండా శుభ భావనలు, శుభ కామనల యొక్క శ్రేష్ట సంకల్పాలు ఉంటూ ఉంటాయో అంత ఏమవుతుంది అంటే మన జమా ఖాతా అనేది పెరుగుతుంది. చూడండి, ఈరోజు కూర్చొని ఒక 5 నిమిషాలు వేరే వాళ్ళ గురించి శుభం ఆలోచించండి అంటే